పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో పావన కృష్ణానది తీరమున ప్రసిద్ధి పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ పంచనారసింహ క్షేత్రమై వెంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా స్వస్తి శ్రీ పరాభానామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం 30వ తేదీన రాత్రి 12 గంటలకు సర్వాంగ సుందరంగా అలంకరించబడిన పరిమళ పుష్పాలాకృతమైన శోభిల్లు కళ్యాణ మండపం నందు శ్రీ భవానీకళ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత రంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం పరాంకుశం వాసుదేవాచార్యులు గారి యాజ్జికములో మరియు దేవస్థాన ముఖ్య అర్చకులచే అంగరంగ వైభవంగా జరపబడింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి తీర్థప్రసాదమును స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి కానూరు సురేష్ దంపతులు, కేసీపీ నుండి మధుసూదన్ రావు, పి రాంప్రసాద్ దంపతులు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ లక్ష్మీనారాయణ దంపతులు మరియు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ఈవో సురేష్ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా నిర్వహించడం జరిగింది.